వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాకీలన్నీ ఏడాదిలోనే తీర్చేసిన చంద్రబాబు. అవును, ఇది నమ్మినా నమ్మకపోయినా నిజం. అసలు కథ ఏంటంటే, జగన్ సర్కార్ బాకీ పెట్టిన వేల కోట్ల మొండి బకాయిలను కేవలం 7 నెలల్లోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీర్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024 జూన్లో అధికారం చేపట్టింది. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 నెలల్లోనే జగన్ ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పలు రకాల బకాయిలకు సంబంధించి 22,000 కోట్లను చెల్లించింది. ఆరోగ్యశ్రీకి సంబంధించి 1,900 కోట్ల బాకీలను తీర్చేసింది. ఇక 7,233 కోట్లను ఉద్యోగులకు జీపీఎఫ్, సరెండర్ లీవులు, సిసిఎస్ కంట్రిబ్యూషన్ బకాయిలను చెల్లించింది. ఎంఎస్ఎంఈకు 90 కోట్లు, విద్యుత్ శాఖ డిస్కాం కు చెల్లించాల్సిన 1000 కోట్లు, అలాగే ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నిర్వహణ బిల్లులకు సంబంధించిన 366 కోట్లు, డ్రగ్స్, మెడిసిన్స్ కోసం 900 కోట్లు, ఇక సీఎం రిలీఫ్ ఫండ్ కు 124 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు వర్కులు చేసిన కాంట్రాక్టర్లకేమో 506 కోట్లు, ధాన్యం బకాయిల కోసం 1674 కోట్లు, పోలీస్ శాఖకు 250 కోట్లు, ఇక కేంద్ర ప్రయోజిత పథకాలకు సంబంధించిన బకాయిలు 9,371 కోట్లను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ చెల్లించింది. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి సర్కార్ ఈ ఏడాది కాలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ముందుగా జగన్ హయాంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల మరమ్మతులపై కూటమి సర్కార్ ఫోకస్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లను బాగు చేయడం కోసం 861 కోట్లను మంజూరు చేసింది. ధాన్యం కొనుగోలు కోసం 13,000 కోట్లు, సామాజిక పెన్షన్ల పంపిణీ కోసం 33,000 కోట్లు, దీపన్ 2,57,472 కోట్లు, గ్రామాల్లో నూతన రోడ్లు, షెడ్లు, ఇతర నిర్మాణాల కోసమేమో 4,500 కోట్లు, కుళాయి కలెక్షన్లకు 860 కోట్లు, ఆదరణ 3.0 పథకం కోసం 1000 కోట్లు, మత్స్యకార భరోసా కోసం 259 కోట్లను చెల్లించింది.